వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం మదనపల్లి తరిగొండ వెంగమాంబ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అసలు తరిగొండ అనే పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఏంటి? ప్రస్తుత ప్రధాన పూజారి గారు ఉన్నారు. నేను అడిగి చాలా విషయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. తరిగొండ అనే పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ వెలిసారు అని ఉంది శివలింగంలో, దాని చరిత్ర ఉంటుంది. శ్రీమత్పయోరికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరాజిత పుణ్యముహూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాభిభూత లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. ఈ తరిగొండ గ్రామము పూర్వము అరణ్యముగా ఉన్నప్పుడు స్వామివారు ఇక్కడ చిట్టేచర్ల నాయుళ్ళు అనేటువంటి వంశస్థులు ఈ స్థలంలోకి వచ్చి ఆ కాలంలో పశువుల గ్రాస అంటే పశువులన్నింటినీ కొద్ది ఊర్లలో కొన్ని రోజులు పెట్టుకొని ఆ యొక్క ఆవు పాలు పెరుగు అమ్ముకొని బతికేవాళ్ళు అనమాట. అలాగే చిట్టేచర్ల వంశస్థులు అనేవాళ్ళు ఈ యొక్క అరణ్య గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ మట్టి కుండలో ఆ యొక్క పెరుగును కవంతో చిలికేటప్పుడు స్వామివారు శాలిగ్రామ రూపముగా ఇక్కడ వెలిసినారు. అందువల్ల ఇక్కడ స్వామివారి విశేషం ఏమరా అంటే తరికుండ. తరి అంటే తమిళ్లో తైరు అంటే పెరుగు అని అర్థం. తరి అంటే పెరుగు అని విశేషంగా తరికుండ. కుండలో స్వామి ఉద్భవించారు కాబట్టి తరికుండ అని ఈ యొక్క ఊరికి కూడా దేవుడి పేరు మీదుగా నామధేయము. ఇక్కడ విశేషం ఏమరా అంటే ఆ స్వామివారు ఒక లింగాకారంలో ఉంటారు. మనకు ఏ విధంగా శివలింగం ఉంటుందో ఆ విధంగా లింగాకారంలో స్వామి ఒక గుండ్రంగా ఒక శాలిగ్రామ రూపంగా ఉంటారనమాట. అది స్వామి ఇక్కడ ఉద్భవమూర్తి. ఆ తర్వాత పెద్ద విగ్రహాన్ని లక్ష్మీ నరసింహస్వామిని దూర్వాస మహాముని ఆయన ప్రతిష్ఠించారు. ఆయన దూర్వాస మహాముని అంటే చాలా కోపిష్ట అనమాట. మా ఋషుల్లోకెల్లా ఆయన కోపిష్ట ఎక్కువ. అందువల్ల ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేసేటప్పుడు మామూలుగా కూడా నరసింహస్వామి అంటే అందరూ భయపడతారు, స్వామి ఉగ్రరూపంగా ఉంటారు కాబట్టి. అయినా ఇక్కడ స్వామివారు లక్ష్మీ అమ్మవారితో సహా ఉంటారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి అని స్వామి ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు ఇక్కడ ఒక యంత్రస్థాపన చేశారు ఆయన దూర్వాస మహాముని. ఆ యంత్రస్థాపన లోపల గర్భాలయంలో, అదేవిధంగా ధ్వజస్తంభం దగ్గర ముందర ఉన్నటువంటి బలిపీఠం దగ్గర ఒక యంత్రస్థాపన చేశారు. ఈ యొక్క స్థలంలో ఎవరే కానీ అసత్యం ఆడినారంటే వారి యొక్క వంశమే నిర్వంశం అయిపోవాలి అని ఆ యొక్క యంత్రస్థాపన చేసి ఆ యంత్రాన్ని స్థాపించారు. ఇప్పుడు కూడా ప్రమాణకాలు జరుగుతాయి. అంటే ఆ ప్రమాణకం ఎవరైతే చేస్తారో అతను ఆ విషయం గురించి తెలిసి కూడా తెలియలేదు అనే ఒక అబద్ధం చెప్పినారంటే వారి యొక్క వంశమే నిర్వంశం అయిపోగాలని ఆ దూర్వాస మహాముని యంత్రస్థాపన చేశారు. అందువల్ల ఈ ఊరి గుడికి సత్య ప్రమాణకాల నిలయంగా అని కూడా పేరు చెప్తారనమాట. ఇక్కడ వెంగమాంబ విగ్రహం కూడా ఉన్న కారణం ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారిది జన్మస్థలం ఈ ఊరు. ఆమె పుట్టింది పెరిగిందంతా ఇక్కడే అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి గారు అంటే వెంకటేశ్వర స్వామిని పతిగా భావించింది ఆమె. ఇక్కడ మెయిన్ పుట్టడము తరిగొండ వెంగమాంబ గారు వాళ్ళ వంశస్థులంతా ఇక్కడే ఉండేవారు. ఈ గ్రామంలోనే ఉన్నప్పుడు ఆమె ఇక్కడ పుట్టిన తర్వాత ఆమె ఏమంటే ఒక వెంకటేశ్వర స్వామికి దైవ సంబూతురాలుగా దైవ దీనికి ఇదైపోయింది అనమాట. ఆమె బాల్య వివాహం చేస్తారు. ఆ కాలంలో అంతా బాల్య వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి ఆమెకు బాల్య వివాహం చేసినప్పుడు వెంకటాచలపతి అనే అతను పెళ్లి చేసుకుంటుంది. అతను ఆ యొక్క వారి యొక్క కులదేవం వచ్చి చౌడేశ్వరి దేవి. అతను ఏ రోజైతే ఈమెను ఒక పత్నిగా భావిస్తాడో కానీ ఆయన చూసినప్పుడంతా ఈమె ఒక చౌడేశ్వరి కానీ కనపడేదనమాట. అందువల్ల ఆయనతో ఆయన గృహ సంసారం చేయకుండా ఆయన ఒక దేవతగానే ఆయన ఉండేవాడు. కానీ కొద్ది అనాకాలంగా అతను చనిపోతాడు. అప్పుడు ఈమెను విధవరాలు చేయాలని చెప్పేసి అప్పుడు ఆచారాల వల్ల ఆమెను గుండు తీయడము, ఈ గాజులు ఇవన్నీ తీసేయాలని చెప్పేసి ఆమెను ఈ యొక్క గ్రామ పెద్దలు వాళ్ళంతా హింసిస్తారనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నాకు నా శ్రీనివాసుడే పతి కాబట్టి నేను ఆయన ఉన్నంత వరకు నేను ఎప్పుడు దీర్ఘ సుమంగళిగానే ఉంటాను, అవన్నీ తీను అని చెప్పేసి ఆమె మొండి కూర్చుంటుంది. అప్పుడు ఇక్కడ మనకు నియరెస్ట్గా పుష్పగిరి పీఠాధిపతి ఉన్నారు మన కడప దగ్గర పుష్పగిరి. ఆ పుష్పగిరి పీఠాధిపతులు ఆ కాలంలో వచ్చి ఆమెను పరీక్షిస్తారు, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది ఏమని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క దైవ దీనికి వాళ్ళు కూడా ఇది
అప్పుడు ఆయమను మీరు ఒక దైవంగానే చూడండి అని చెప్పినప్పుడు ఆమె మామూలుగా శురాధికం అంటే గుండు తీయించడం చేస్తుంది. కానీ స్వామివారి కోనేరులో పోయి ఆమె మునిగి వచ్చిందంటే మళ్ళీ మామూలు యథాప్రకారం వెంట్రుకలన్నీ అలాగే ఉండేదన్నమాట. అందువల్ల నేను ఎప్పుడూ నిత్య సుమంగళి, నా శ్రీనివాసుడు ఉన్నంత వరకు నేను నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పేసి ఆమె శ్రీనివాసుడినే పతిగా భావించింది. నరసింహస్వామి అనే ఆయన ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏమంటే వారి యొక్క కులదైవం నరసింహస్వామి. అందువల్ల ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా అమ్మవారిని మహాద్వారంలో ఎంటర్ అవుతారు. మహాద్వారంలో అమ్మవారిని దర్శనం చేసుకొని గుడి ప్రదక్షిణగా వచ్చి ఆ పక్క ఆదిలక్ష్మి సిద్ధలక్ష్మి అమ్మవారిని చూసుకొని లోపల నరసింహస్వామి ప్రధానంగా ఉంటారు. అదేవిధంగా లోపల మనకు గర్భాలయంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ ఆంజనేయ స్వామి వెనకాల ఆ కాలంలో స్వరంగం ఉంది. ఈ తరగొండ వెంగమాంబ గారు ఇక్కడ సుప్రభాత సేవ చూసుకొని ఆ స్వరంగం మారకుండా రోజు తిరుమల కొండకు వెళ్తా ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి నారాయణ ఉద్యానవనంలో ఆమె తులసీమాల కట్టుకొని రాత్రి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత తులసీమాల సమర్పణ చేసేసి మళ్ళీ తెల్లవారు సుప్రభాతానికి మళ్ళీ ఇక్కడికి వస్తారండి. ఒక నైట్లోనే మన కొండకు పోయేసి వచ్చేసారు అనమాట. అంత దైవ సంభూతురాలు అనమాట. అక్కడ స్వామివారి అక్కడ ఏకాంతం అయిపోతానే అక్కడ చిట్ట చివరి ఆరుతుంది. ఆమె అక్కడే కొండ మీదే వరాహస్వామి గుడి దగ్గర పక్కన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ మధ్యలో ఆమె జీవ సమాధి అయిపోయినారు. ఆమె అక్కడే మళ్ళా ఆ తర్వాత స్వామివారికి అక్కడ వాళ్ళ వంశస్థులు ముత్యాలు హారతిస్తారు. ఆమె ఒక కోరిక కోరుతుంది స్వామివారిని, నా అంటే ఆమెకు బిడ్డలు ఉండరు కదా, అదో నా వంశంలో ఈ యొక్క ఆరతిని కొనసాగించడానికి అనుమతి ఇవ్వనప్పుడు అప్పుడు ఆయన చెప్తారనమాట, వెంకటేశ్వర స్వామి నీ వంశంలో ఎవరు ఆరతి ఇచ్చినా కూడా అదే చిట్ట చివరి ఆరతి, ఆ తర్వాత ఎవరికి దర్శనం ఉండదు, అందువల్ల ఆమె ఆరతి చేస్తే గుడి క్లోజ్ చేస్తాను, ఏకాంశం అయిపోతాను. ఇక్కడ మార్నింగ్ పూట స్వామి అమ్మవారు ఆరతి చేసి అందరికీ దర్శనం స్టార్ట్ అవుతుంది, సుప్రభాత సేవ అవుతానే. ఈ విధంగా ఈ ఒక దినచర్య వల్ల ఈ మొత్తం అదేవిధంగా ఇక్కడ మనకేమంటే మామూలుగా అన్నమయ్య అంట నన్నయ్య ఇట్లా వాళ్ళంతా మనము మన స్త్రీలలో చూసింటాం. కానీ స్త్రీలలో ప్రప్రథమంగా ఒక భక్త కవయిత్రిగా పేరుగాంచింది తరగొండ వెంకమాంబ గారు. అంటే ఇక్కడ ఈ గుడికి తిరుమల కొండకి అంత ప్రావిష్యం ఉందన్నమాట. ఇక్కడ అయిన తర్వాత అక్కడ అవును, ఇక్కడ సుప్రభాత సేవ చూసుకొని రాత్రికి అక్కడికి వెళ్ళేది. సార్ ఇక్కడ ఈ గుండి మన లక్ష్మీ నరసింహ ఆలయం అనేది సంవత్సరంలో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతుంటే ఎప్పుడు భక్తులు ఎక్కువ రద్దీ ఉంటారు? ఇక్కడ మనకు మామూలుగా డైలీ ఉదయం వచ్చి 6 నుంచి 12 వరకు ఉంటుంది మార్నింగ్ పూట, ఈవినింగ్ వచ్చి 4 to 8 వేళల్లో అనమాట. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం ఆదివారం కంటిన్యూగా ఉంటుంది, ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మామూలుగా వారోత్సవం అంటే వారానికి స్వామివారి మూలవర్లకు అభిషేకాలు జరుగుతాయి. శుక్రవారం శనివారం తెల్లవారు 7:30కు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణోత్సవం విశేషం ఏమరా అంటే ఈ మనకు వివాహాలు ఎక్కువ ఆలస్యం అవుతుందని చెప్పి కొంతమంది జాతకరీత్యా ఈ కుజదోషము ఇలాంటివి ఉన్నాయి అనుకుంటారు. అప్పుడు ఆ కుజదోషానికి ఏమంటే నరసింహస్వామి అభిమాన దేవత, అందువల్ల ఆ యొక్క స్వాతి నక్షత్రం అనేది మంగళవారం రోజు వస్తే ఆ రోజు చాలా విశేషం కళ్యాణోత్సవం అనేది. ఆ రోజు కొద్దిగా మనకు జనాలు కూడా బాగా ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని ఇలా కళ్యాణం వివాహం లేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు వచ్చి ఆ కళ్యాణం చేయించి ఆ కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది. అదేవిధంగా పాల్గొన మాసంలో పాంచరాత్ర ఆగం ప్రకారము నవదిన సంకల్పం అంటే 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారు 9 రోజులు వాహనాల మీద ఊరేగుతారు. 10వ రోజు స్వామివారికి పుష్పయాగం అనే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మోత్సవాల్లో జరుగుతాయి. పవిత్రోత్సవాలు ఆశ్వేజ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. మళ్ళీ అదేవిధంగా మాతృశ్రీ తరగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి, నరసింహ జయంతి, రథసప్తమి, దీపావళి ఇలాంటివన్నీ మహా ఉత్సవాలని ప్రధానంగా ఉండేటువంటి ఉత్సవాలన్నీ స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి రవాణా సౌకర్యం కానీ వసతి సౌకర్యం కానీ ఉంటాయి? ఇక్కడ ప్రస్తుతానికైతే రవాణా సౌకర్యం అంటే మనం మదనపల్లి నియరెస్ట్ మనకు సెంటర్ అంటే మనకు మదనపల్లి కొద్దిగా పెద్దది, కానీ మదనపల్లికి మనకు ఇట్లా తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకు వాయిల్పాడు నుంచి ఒక 7 కిలోమీటర్లో మనకు తరగొండ గ్రామం ఉంటుంది. ఈ పక్క వచ్చేసి గురంకొండ దిగి ఇట్లా రావచ్చు. కానీ ఇక్కడ మనకు వసతులు అంటే ఉండడానికి అకామిడేషన్ అలాంటివి అయితే లేదు. మనం వాయిల్పాడు కానీ మదనపల్లిలో ఎక్కడైనా ఉండాలి. మార్నింగ్ పూట మనము వచ్చి దర్శనం చేసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కుజదోషం ఉందని భావిస్తే ఖచ్చితంగా రండి, ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మీకు వివాహం అవుతుందంటూ పూజారి గారు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఉండడానికి లేకపోయినా దగ్గరలో వాయిల్పాడు, చిత్తూరు, బదనపల్లి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్టే చేయొచ్చు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఇక్కడికి వస్తే మీరు అనుకుని సాధిస్తారంటూ పూజారి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో మురళీధర్, ఐ డ్రీమ్, తరిగొండ.